ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అనే అంశం మీద మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మన కోస్ట్ నుంచి 200 నాటికల్ మైల్స్ ఉంటుంది అనమాట. 200 నాటికల్ మైల్స్, ఈ మొత్తం 200 నాటికల్ మైల్స్ లోపల మనం ఎకనమిక్ యాక్టివిటీస్ క్యారీ చేసుకోవచ్చు. ఈ పేరులోనే ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఉంది కదా, అంటే ఎకనమిక్ యాక్టివిటీస్ కూడా దీని లోపల మనం క్యారీ చేసుకోవచ్చు అనమాట. అంటే అక్కడ ఉన్న మినరల్స్ కానీ, దాని లోపల ఉన్న ఎలాంటి లివింగ్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్ పైన, దానికి సంబంధించిన అన్ని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, ఇవన్నీ కూడా మనం యాక్టివిటీస్ చేసుకోవచ్చు అప్ టు 200 నాటికల్ మైల్స్ అనమాట. దీన్నే మనం ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అంటాం. ఇంటర్నేషనల్ లా ప్రకారం ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ లోపల ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, తర్వాత ఒక స్ట్రక్చర్స్ని ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు, రీసెర్చ్ చేసుకోవచ్చు, దాని లోపల సైంటిఫిక్ రీసెర్చ్ ఈ ప్రాంతంలో విత్ ఇన్ 200 నాటికల్ మైల్స్ చేసుకోవచ్చు. మ్యారిటైమ్ బయోడైవర్సిటీ కానీ, మ్యారిటైమ్ ఎన్విరాన్మెంట్ కానీ ఈజెడ్ లోపల ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఆ దేశానికి హక్కు ఉంటుంది అనమాట విత్ ఇన్ 200 నాటికల్ మైల్స్. అందుకే దీన్ని ఈజెడ్ అంటాం, ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్.